ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించినందులకై మనస్ఫూర్తిగా దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం, కుటుంబ సమేతముగా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుడు నిజంగా ఈ వాగ్దానం, ఈ వాక్యం మన జీవితంలో స్థిరపరచునుగాక. అందరూ చెప్పండి మాట, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. ఆమేన్. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఆమేన్. చక్కటి వాగ్దానం కదండి. ఆయన మనకు సమాధానం స్థిరపరుస్తానని, అలాగే రెండవ మాటగా నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా ప్రవక్త దేవుని ద్వారా ఈ మాట తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. మనకు సమాధానం స్థిరపరుస్తారు ఆయన. మన పక్షముగా ఉండి మన పనులన్నిటిని కూడా సఫలపరుస్తారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచు ప్రభు అని దేవునికి మనం మొరపెడదాం. తప్పకుండా నా జీవితంలో దేవుడు సమాధానం స్థిరపరిచి నిజముగా ఆయన మన పక్షముగా ఉండి మన పనులన్నిటిని కూడా సఫలపరచునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రములు. ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దినమంతా తోడుగా ఉండండి. క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను మీరు మాకు అనుగ్రహించండి. కృప నుండి అధికమైన కృపలోనికి మమ్మల్ని నడిపించండి. మహిమ నుండి అధికమైన మహిమలోనికి మమ్మల్ని నడిపించండి. మీ సమాధానము మేమందరము అనుభవించుదుముగాక. తండ్రి, నీ స్తోత్రాలు. ఎంతమంది ఎగ్జామ్స్ కొరకు బిడ్డలు సిద్ధపడుతున్నారో, 10th క్లాస్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ ఇంకా పై తరగతులు చదువుతున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాను. గర్భిణీ స్త్రీల కొరకు, సంతానం లేని బిడ్డల కొరకు, వృద్ధాప్యులు ఉన్న బిడ్డల కొరకు, బలహీనులైన బిడ్డల కొరకు, ఎంప్లాయీస్ అందరి కొరకు, స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృపతో బిడ్డలందరినీ నింపండి. ఆత్మీయ జీవితంలో అందరినీ ఆశీర్వదించండి. శారీరకంగాను ఆత్మీయంగాను మేమందరము అభివృద్ధి చెందాలని కృప దయచేయండి. ఫలించమన్నావు, అభివృద్ధి చెందమన్నావు ప్రభువా. విస్తరించే భూమిని నిండించమన్నావు. వాగ్దానాలు స్థిరపరచండి. ఈ వాగ్దానము ఎంతమంది బిడ్డలు విని వీక్షిస్తూ ఉన్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో అద్భుతం జరుగునుగాక. వారు ఏదైతే జరగాలనుకుంటున్నారో అది జరుగునుగాక. ఏది జరగకూడదో అది వారికి దూరం అవునుగాక. కీడు నుండి బిడ్డలు తప్పించబడుదురుగాక. మీ హస్తము వారికి తోడుగా ఉండునుగాక. ఈ ఉదయకాలపు దీవెనలు మా అందరికి సమృద్ధిగా దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.